ఈ రాజధాని ప్రాంతంలో మరి ఇవాళ పరిస్థితికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది టీడీపీ పార్టీ. వారు ఆ రోజు వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, ఏం కథ, మరి వాళ్ళ పెట్ ప్రాజెక్టు ఇది, వాళ్ళు మానస పుత్రికని ఇంకా ఏదో చెప్పేసి ఇది మేము కట్టాలనుకున్నప్పుడు మరి వాళ్ళు దానికి ఎంత నిధులు కేటాయించారనే విషయాన్ని కూడా ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. వాళ్ళు ఖర్చు చేసింది ఎంత, దాని తర్వాత మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత వారు పెట్టినటువంటి బకాయిల్ని మేము తీర్చే క్రమంలో మేము ఎంత ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అమరావతి మేము నిర్మాణం చేస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఎస్టిమేట్ చేసి 50,000 కోట్లకు డిపిఆర్లు తయారు చేసి చివరకు వాళ్ళు ఖర్చు చేసింది వారి మాటల్లోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్లోనే సుమారు 4,900 కోట్లు, 4,800 కోట్లు, 5,000 కోట్లు దగ్గర ఇచ్చినారు. ప్లస్ ఒక 2,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు. ఈ 5,000 కోట్లు కూడా వాళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిందో అవి కూడా అన్ని అప్పులు తీసుకొచ్చారు. హడ్కో నుంచి మాస్టర్ ప్లాన్ వేస్తాము, రోడ్లు వేస్తాము, ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి 1,151 కోట్లు, 1,151.59 కోట్లు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రీపేమెంట్ పర్ యానము 100 కోట్లు మేము కట్టడం జరిగింది 5 సంవత్సరాలు. అమరావతి బాండ్స్ వీటిని మరి అమ్మేసి ఒక 2,000 కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారో మీరు చూశారు. దీనికి కూడా రీపేమెంటు పర్ ఇయర్ ఆల్మోస్ట్ 886 కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది. అట్లాగే కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ 3 బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. యూబీఐ కానివ్వండి, ఐబీ కానివ్వండి, బీఓబీ కానివ్వండి, వీటి దగ్గర నుంచి కూడా సుమారు 1,955 కోట్లు, అంటే సుమారు 2,000 కోట్లు. అంటే ఇవన్నీ కలిపి సుమారు 5,000 కోట్లు ఏవైతే ఇచ్చారో అంతా లోన్లే, దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది. వాళ్ళు చేసింది 5,000 కోట్లకి ఎంత వర్క్ చేశారో మనం చూడడం జరుగుతుంది. అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ చేయలేదు, కరకట్ట దగ్గర రోడ్డు వైడనింగ్ జరగలేదు, చివరకు సీడ్ యాక్సిస్ రోడ్డు మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళారు. ఆ సీడ్ యాక్సిస్ మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళిపోయారు. ఆ లైట్లు కూడా మేమే వేసాం. లైట్లు కూడా మేమే వేసి అది మొత్తం పూర్తి చేస్తే సుమారు దానికి ఒక 10 కోట్ల వరకు అయింది. 8,50,00,000 ఎంత మొత్తం వేసేసి దానికి లైట్లు, స్ట్రీట్ అన్నీ వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ పూర్తి చేయడం జరిగితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్లు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు. దగదగలాడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది, ఈ లైట్లు వేసింది, ఈ లైట్లు పూర్తి చేసింది. ఇవి ఎవరు వాళ్ళు వేసారా, మేము వేసారా, మేము దారి చేసినా వాళ్ళు బొమ్మలు వేసుకోవాలి, ఇది మేము చేసిందని చెప్తా ఉన్నారంటే ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఈరోజు 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నా కూడా, జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జ్యుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక G+3 ఒక కాంప్లెక్స్ కట్టి 14 కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 46 కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి, అందరికీ దీనిలో అవకాశం ఉండాలి. వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక R5 జోన్ను క్రియేట్ చేసి సుమారు 1,400 ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి ఒక సెంటు చొప్పున 51,392 మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? R5 జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో ఎక్కడ చెప్పిన దాఖలా లేవు. అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో, మరి అది చేయలేదో వారే చెప్పాలి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి. ముగింపు పనుల కోసం సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను.
అట్లాగే స్మార్ట్ సిటీ, అమరావతి స్మార్ట్ సిటీని మేము గుర్తించడం జరిగింది. అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్నీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ రాజధాని ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్లు దాదాపు 134 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించుకున్నాం. అందులో 17 సెంటర్లు 32 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది స్మార్ట్ సిటీలో భాగంగా. మరి ఎక్కడ మేము దాన్ని డిస్ట్రక్షన్ చేసామో వారే చెప్పాలి. అట్లాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, అది 40 కోట్ల రూపాయలతోటి రాజధాని సెంటర్లోనే, రాజధాని ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలోనే. అట్లాగే 14 స్కూళ్ళు, మోడర్నైజేషన్ స్కూల్స్ అమరావతి ప్రాంతంలోనే 40 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు కూడా చేపట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇవి కాకుండా మోడర్న్ క్రిమటోరియంస్, అంటే ఆధునిక శ్మశాన వాటికలు నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నా చెప్పాలి. మరి ఈరోజు సుమారు మరి ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో మరి ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇది కూడా 18 కోట్ల రూపాయలతోటి ఇది కూడా ఈ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. 18 కోట్ల రూపాయలతోటి ఈ పనులు పూర్తి చేసి స్మార్ట్ సిటీలో సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈ లైటింగ్ కానివ్వండి, వైడనింగ్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, ఇవి కూడా ఈ అంశాలు వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో ఇవి ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అంటే ఈరోజు ఇవన్నీ వాస్తవాలు. ఊరికే వాళ్ళలాగా గ్రాఫిక్స్ చేసి చూపించి ఇవి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి అది నిజంగా అయిపోయిందేమో, అవన్నీ ఇప్పుడు లేవు, కనపట్టలేదు, అవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అన్నీ కూల్చేసిందా, లేకపోతే ఏమైపోయినాయి, అదేదో ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉండే. మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, మరి ఐకానిక్ బ్రిడ్జ్ ఏది? ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉన్నారు కదా, కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి కట్టాలని చెప్పి. ఐకానిక్ బ్రిడ్జ్ ఏది కనపడలేదు, ఏమైంది, ఇది వీళ్ళు ఏమైనా చేశారు దీన్ని? నేను చెప్తా ఉన్నాను, ఐకానిక్ బ్రిడ్జ్ అనేది గ్రాఫిక్ అమ్మా. రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మేము కట్టి చూపించినాం. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ సంగతి పక్కన పెట్టి రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈరోజు ఈ వెస్ట్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ముఖ్యంగా ఈ కృష్ణా రివర్ మీద జాతీయ రహదారులు వాళ్ళ విస్తరణలో భాగంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు అది అమరావతి మీద పోతూ ఉంది.